చామంతి రాణి అన్నపూర్ణమ్మ దేవిలాగా వచ్చి రాత్రిపూట రమాదేవిని రోజాని చితకొట్టడంతో రమాదేవి రోజా ఇద్దరు కూడా భయంతో వణికిపోతూ ఎలాగైనా సరే అన్నపూర్ణమ్మ దేవి చెప్పినట్టుగా మణిహారాన్ని మళ్ళీ పవిత్రంగా అయ్యేలాగా చేయడం కోసం అని చెప్పి దగ్గరుండి పూజ జరిపించాలని అనుకుంటారు. చామంతి ముందుగానే పంతులు గారిని ఇంటికి పిలిపించడంతో ఇదేంటి మణిహారం ఇందులో వేసిన సంగతి నీకెలా తెలుసు, పంతులు గారిని ఎలా పిలిపించావని చెప్పి రమాదేవి వాళ్ళు అంటూ ఉంటే ఎలాగైనా ఈ రాత్రికి మణిహారం అందులో వేస్తారని తెలుసు కదమ్మా, అందుకే ముందుగానే ఊహించి పంతులు గారిని పిలిపించాను అని అంటూ ఉంటే ఈ అమ్మాయి జరిగింది మొత్తం కూడా నాతో చెప్పిందమ్మా. ఇప్పుడే పూజను మొదలు పెడదాము. ఈరోజు మహాశివరాత్రి చాలా పవిత్రమైన రోజు, శివునికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున శివునికి పూజ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మణిహారం పవిత్రమవుతుంది. ఈ పూజ జరిపించాలంటే మీ ఇంట్లో పెళ్లి కాని వారసుడు ఎవరైనా ఉంటే అతని చేతుల మీదుగా పూజను జరిపిద్దామని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో మా ప్రేమ్ ఉన్నాడు కదా పంతులు గారు, ప్రేమ్ చేత పూజను జరిపించండి అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. బాబు ఇలా వచ్చి ఈ కండువని నీ తలకు చుట్టుకో అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. తర్వాత ఈ మణిహారాన్ని తల మీద మోస్తూ గుడి వరకు తీసుకొని రండి. ఇలా గుడి వరకు తీసుకుని వచ్చిన తర్వాత పరమశివునికి ఆ మణిహారాన్ని అలంకరించాలి. తర్వాత 108 బిందెలతో శివనామం జపిస్తూ అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమ పాలతో మరొకసారి అభిషేకం చేసి అప్పుడు ఆ సూర్య భగవానుడికి దండం పెట్టి ఆ కిరణాలు మణిహారం మీద పడేలాగా చేస్తే అప్పుడు మణిహారం వెలుగులు విరజిమ్ముతో పవిత్రమవుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్ మణిహారాన్ని గుడి వరకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. గుడి మెట్ల దగ్గర పంతులు గారు, బాబు ఒక్క నిమిషం, మీతో పాటు మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి కూడా ఈ పూజలో పాల్గొనాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్ చామంతి వైపు చూస్తూ ఉంటే రమాదేవి వాళ్ళతో పాటు గుడికి వచ్చిన నిషా, పంతులు గారు ప్రేమ్ని పెళ్లి చేసుకోబోయేది నేనే, చెప్పండి పంతులు గారు, ప్రేమ్తో కలిసి నేను కూడా ఈ పూజలో పాల్గొంటాను, ఈ పూజ ఎలా చేయాలో ఏమేం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటే అమ్మ బిందులో నీళ్లు తీసుకొచ్చి ఇతని పాదాలను కడగాలి, అప్పుడు మీ ఇద్దరి పూజ మొదలవుతుంది. అలా ఇద్దరు కలిసి శివనామాన్ని జపిస్తూ 108 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయాలి. తరువాత శివునికి అక్కడున్న కోనేటిలో నీళ్లు తీసుకువచ్చి అభిషేకం కూడా చేయాలి. అలా ఇద్దరు కలిసి పూజను పూర్తి చేసినట్లయితే మీ పెళ్ళికి ఏవైనా ఆటంకాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. త్వరలోనే ఆ పరమశివుడు మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే తప్పకుండా పంతులు గారు, నా ప్రేమతో కలిసి ఈ పూజను నేను చేస్తాను, ఇప్పుడే వెళ్ళి బిందెతో నేను నీళ్లు తీసుకువస్తాను అని చెప్పి నిషా బిందెతో నీళ్లు తీసుకొని వస్తుంది. ఇక అలా నిషా ఎగ్జైట్మెంట్తో ప్రేమ్ పాదాల మీద నీళ్లు పోయబోతూ ఉంటే ఇకప్పుడు ఒక్కసారిగా చామంతి స్లిప్ అయ్యి కింద పడబోతూ ఉండడంతో చామంతి చెయ్యి తగిలి ఆ బిందె కింద పడిపోతుంది. బిందెలో ఉన్న నీళ్ళన్నీ కూడా ప్రేమ్ పాదాల మీద పడిపోతాయి. దాంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. చామ్, నీ మనసులో నేను లేనని నువ్వు ఎంత కఠినంగా చెప్పాలనుకున్నా సరే ఆ పరమేశ్వరుడు మాత్రం మన ఇద్దరిని ఒకటి చేయాలని అనుకుంటున్నాడు, ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుందని చెప్పి ప్రేమ్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. రామాదేవి ఒక్కసారిగా చామంతి మీద చెయ్యి చేసుకోబోతూ ఉంటుంది. చామంతిని కొట్టడానికి తను చెయ్యెత్తడంతో అమ్మ ఇదంతా చామంతి కావాలని చేయలేదు కదా, ఏదో అనుకోకుండా జరిగిపోయింది, వదిలేసేమ్మా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. పంతులు గారు, ఇప్పుడు ఎలా పంతులు గారు, మా కోడలి చేతుల మీదుగా జరగాల్సిన కార్యక్రమం ఈ అమ్మాయి చేతుల మీదుగా జరిగిపోయింది, ఇప్పుడు ఎలా మరొక బిందెతో నీళ్లు తీసుకువచ్చి ప్రేమ్ పాదాలను కడగమని చెప్తారా అని రమాదేవి అంటూ ఉంటుంది. లేదమ్మా, ఆ పరమశివుని ఆజ్ఞ లేదే చీమైనా కొట్టదని అంటారు కదా, అలాగే ఈ అమ్మాయి చెయ్యి తాకి బిందె కింద పడిపోయింది,
ఆ నీళ్ళన్నీ కూడా ఇతని పాదాల మీద పడిపోయాయి. అంటే దాని అర్థం ఆ శివయ్య వీళ్ళిద్దరి చేతుల మీదుగా పూజలు అందుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి శివయ్య కోరిక నెరవేర్చడం మన బాధ్యత అంటూ ఈ అమ్మాయి ఈ పూజలో పాల్గొనాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇకప్పుడు నిషా గొడవ చేస్తూ, ఏంటి పంతులు గారు, మీరు ప్రేమ్ని పెళ్లి చేసుకోబోయేది నేను, కాబట్టి ఈ పూజ చేయాల్సింది నేనే కదా అని అంటూ ఉంటే, అమ్మ ఆ పరమశివుడు ఏది తలుస్తాడో అదే జరుగుతుందమ్మా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇప్పుడు కార్యక్రమం ఆ అమ్మాయి చేతుల మీదుగా మొదలైంది కాబట్టి ఇప్పుడు కనుక ఆ అమ్మాయి చేతుల మీదుగా పూజ జరగకపోతే శివయ్య ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. మీ కుటుంబానికి కీడు జరుగుతుంది అని పంతులు గారు హెచ్చరించడంతో ఇకప్పుడు రమాదేవి, పోనీలే నిషా, పూజే కదా, ఈ రోజుకి చామంతి చేతుల మీదుగా పూజ జరగనివ్వు అని చెప్పి, ఒకవేళ ఈ మణిహారం పవిత్రం అవ్వకపోతే మళ్ళీ అమ్మగారు రాత్రికి వచ్చి నన్ను చంపేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే ఈ రోజుకి ఈ పూజ ఈ చామంతితో కానివ్వడమే బెటర్, ఆ తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి రమాదేవి భయంతో వణికిపోతూ, పంతులు గారు త్వరగా పూజ మొదలు పెట్టండి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో, అమ్మ చెప్పింది గుర్తుంది కదా, మీరిద్దరూ కలిసి 108 ప్రదక్షిణలు చేసి రావాలి అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో ప్రేమ్ తన తల మీద మణిహారాన్ని మోస్తూ ఉంటే చామంతి ప్రేమ్ వెనకాలే అడుగులు వేస్తూ ఉంటుంది. చూస్తావా చామ్, నువ్వు నన్ను దూరం పెట్టాలని చూసావు, కానీ ఆ పరమశివుడు మాత్రం మన ఇద్దరిని ఒకటి చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా నీ మనసులో ఉన్నదంతా కూడా బయటపెట్టు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. చామంతి, బాబు దయచేసి పూజ పూర్తయ్యే వరకు మాట్లాడకండి, శివనామస్మరణ చేయండి, మనం గుడికి వచ్చింది మణిహారాన్ని పవిత్రం చేయడానికి అని చెప్పి చామంతి మాట దాటవేస్తూ ఉంటుంది. ఇక తర్వాత శివునికి అభిషేకం చేస్తారు, మెడలో మణిహారాన్ని కూడా అలంకరిస్తారు. అలా పూజారి హోమం చేస్తూ ఉంటారు. చామంతి, ప్రేమ్ ఇద్దరూ కలిసి అభిషేకం చేసి హోమంలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ అలా పక్కన కూర్చొని పూజలో పాల్గొంటూ ఉంటే ఇదంతా చూస్తున్న నిషకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు ఈ రమాదేవి ఆంటీ కూడా ఏమనుకుంటుంది, చామంతిని పూజలో పాల్గొనొద్దని ఒక్క మాట కూడా మాట్లాడడం లేదేంటి అని చెప్పి నిషా అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే సూర్య కిరణాలు మణిహారం మీద పడడంతో ఆ మణిహారం వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత పంతులు గారు, అమ్మ పూజ పూర్తయింది, మణిహారం వెలుగులు విరజిమ్ముతుంది, ఇక ఈ మణిహారం పవిత్రం అయిపోయినట్టే, పూజ పూర్తయినట్టే, మీ కుటుంబానికి మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది, త్వరలోనే మీ ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరుగుతుంది ఆ శివయ్య ఆశీస్సులతో అని చెప్పి పంతులు గారు అంటూ ఉండడంతో ప్రేమ్ సిగ్గుపడుతూ చామంతి వైపు చూస్తూ ఉంటాడు. ఇక చామంతి మాత్రం లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ప్రేమ్ బాబు, మీరు మళ్ళీ నా మీద ఆశలు పెంచుకుంటున్నారు, కానీ నేను మాత్రం మీ మీద ఉన్న ప్రేమను బయట పెట్టలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు త్రిపాఠిని బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకొని త్రిపాఠి అతని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. ఇక అతని తరుముతో గుడిలోకి రావడంతో అతను గుడిలో ఆ రౌడీల నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అక్కడ ప్రేమ్ కనిపించడంతో ప్రేమ్ చేతిలో పెన్ డ్రైవ్ పెడుతూ, బాబు దయచేసి మీరే నన్ను రక్షించాలి, ఆ జైలర్ త్రిపాఠి అన్యాయంగా మా నాన్నను చంపేశాడు, అది కాక ఒక ఖైదీని కూడా పొట్టన పెట్టుకున్నాడు, అతని శవాన్ని కూడా తగలపెట్టేశాడు, అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ఈ పెన్ డ్రైవ్లో ఉన్నాయి అని చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఇకప్పుడు అతన్ని త్రిపాఠి మనుషులు తరుముతూ ఉండడంతో ప్రేమ్ వాళ్ళందరినీ కూడా చితక్కొట్టి అతని ప్రాణాలు కాపాడతాడు. చాలా థ్యాంక్స్ బాబు, నా ప్రాణాలు కాపాడారు, ఎలాగైనా సరే దీన్ని పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి, ఆ త్రిపాఠికి శిక్ష పడేలాగా చేయాలి అని చెప్పి అతను ప్రేమ్కి చెప్పడంతో అంతా నేను చూసుకుంటానంటూ ప్రేమ్ పోలీస్ స్టేషన్లో ఆ పెన్ డ్రైవ్ని సబ్మిట్ చేస్తాడు. ఇక దాంతో త్రిపాఠిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. త్రిపాఠి అరెస్ట్ అయినట్టుగా టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. ఇక న్యూస్ చూసిన హర్షవర్ధన్
అమ్మ చామంతి, ఆ త్రిపాఠి గురించి, గుణ గురించి మొదట్లో నువ్వు చెప్పిందంతా నిజమే అమ్మా. ఇటువంటి కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను కోడలుగా నేను పంపించలేను. మీ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయినట్టే అని చెప్పి గుణాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి హర్షవర్ధన్ చెప్పడంతో చామంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. త్రిపాఠి చెడ్డవాడు అవ్వచ్చు, కానీ గుణ మంచివాడే కదా హర్ష అని చెప్పి రమాదేవి చెప్పడానికి ట్రై చేస్తూ ఉండడంతో, లేదు రమ, ఎట్టి పరిస్థితుల్లోనూ చామంతికి అన్యాయం జరగనివ్వను, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్పి హర్షవర్ధన్, నేను నిర్ణయం తీసేసుకున్నాను రమా, దయచేసి ఇక ఈ విషయంలో నన్ను ఒప్పించాలని చూస్తూ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చామంతి పెళ్ళి క్యాన్సిల్ అయిపోవడంతో చంద్రిక కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చామంతి ప్రేమించుకున్నారన్న విషయం గురించి హర్షవర్ధన్కి నిజం చెప్పేస్తుంది. ఇక దాంతో హర్షవర్ధన్ చామంతిని, ప్రేమ్ని పిలిచి రమాదేవికి తెలియకుండా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ చామంతి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమ్ని నిజంగా నువ్వు ప్రేమిస్తే మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను, చెప్పమ్మా అని అంటూ ఉంటే ఇక అప్పుడు చామంతి ఏడుస్తూ, అవునయ్య గారు, నేను ప్రేమ్ బాబుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి నిజం చెప్పేస్తుంది. ఇక దాంతో హర్ష, చంద్రిక ఇద్దరు కలిసి దొంగతనంగా ప్రేమ్కి చామంతికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.